అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనం వంగే గుణమున్న సౌర ఫలకాల గురించి తెలుసుకుందాం. అదేనండి, హెచ్ఏడి ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెళ్లను ఎలా ఉపయోగించాలో తెలియజేసే ఒక చిన్న దృశ్య చిత్రం ఇది. ఇది ఒక కొత్త నిర్మాణ శైలి, మన ప్రగతిలో ఒక కొత్త మైలురాయి. ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇంకా మామూలు సాధారణ భవనాలు కూడా ఇక నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారిపోతాయి. దీనివల్ల ప్రతిరోజు ఆదాయం కూడా లభిస్తుంది. వీటిని మళ్ళీ ఉపయోగించవచ్చు. అంతేకాక విడదీసి రూపాంతరం చెందే అవకాశం ఉండటం వల్ల భవన నిర్మాణ పద్ధతులు కూడా మారుతాయి. భవన నిర్వహణ కూడా సులభం అవుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేయడానికి అయ్యే ఖర్చు పూర్తిగా ఆదా అవుతుంది. ఈ వంగే గుణమున్న సౌర ఫలకాలను వాడటం మొదలు పెడితే సుమారుగా 30 సంవత్సరాల కాలంలో 70% వరకు నిర్వహణ ఖర్చు ఆదా అవుతుంది. నమస్కారం, సర్వం ఏఐకి స్వాగతం. హెచ్జేటీ హెటరోజంక్షన్ సోలార్ సెల్ టెక్నాలజీ యొక్క ప్రధాన ప్రయోజనాలు మరియు దాని ఫ్లెక్సిబుల్ స్వభావం గురించిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి. ఫ్లెక్సిబిలిటీ మరియు క్రాక్ రెసిస్టెన్స్. ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రాక్ రెసిస్టెన్స్. హెచ్జేటీ ప్యానెళ్లలో అమోర్ఫస్ సిలికాన్ అని పిలువబడే సన్నని సిలికాన్ షీట్లను ఉపయోగిస్తారు. ఈ అమోర్ఫస్ సిలికాన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కారణంగా ప్యానెళ్లలో పగుళ్లు, క్రాక్స్ ఏర్పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. సాంప్రదాయ సోలార్ ప్యానెళ్లలో పగుళ్లు ఏర్పడటం అనేది చాలా సాధారణ సమస్య. ఈ అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ మరియు పగుళ్లను నిరోధించే శక్తి కారణంగా హెచ్జేటీ ప్యానెళ్ల అత్యంత మన్నికైనవిగా ఉండి, వీటి జీవితకాలం 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటుంది. హెచ్జేటీ టెక్నాలజీ యొక్క ఇతర ముఖ్య ప్రయోజనాలు: ప్రత్యేకమైన హైబ్రిడ్ నిర్మాణం, యూనిక్ హైబ్రిడ్ స్ట్రక్చర్. హెచ్జేటీ సెల్లు ఎన్ రకం టైప్ క్రిస్టలైన్ సిలికాన్ వేఫర్ను అమోర్ఫస్ సిలికాన్ పొరల మధ్య ఉంచి తయారు చేయబడతాయి. ఈ నిర్మాణం ఛార్జ్ సెపరేషన్ను మెరుగుపరుస్తుంది మరియు దీని గరిష్ట సామర్థ్యం ఎఫిషియన్సీ 29.2% వరకు చేరుకుంటుంది. మెరుగైన బైఫేషియల్ విద్యుత్ ఉత్పత్తి, సుపీరియర్ బైఫేషియల్ జనరేషన్. వీటి సహజమైన ద్విపార్శ్వ సౌష్ఠవ నిర్మాణం బైఫేషియల్ సిమెట్రికల్ స్ట్రక్చర్ ప్యానెల్ యొక్క 2 వైపుల నుండి కాంతిని గ్రహించగలదు, తద్వారా దాదాపు 100% బైఫేషియాలిటీ సాధిస్తుంది. దీని ఫలితంగా సమాన పరిస్థితులలో ఇతర టిఓపి కాన్ ప్యానెళ్లతో పోలిస్తే ఇది వాట్కు 2%-5% ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆప్టిమైజ్ చేయబడిన ఉష్ణోగ్రత గుణకం, ఆప్టిమైజ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. హెచ్జేటీ సాంకేతికత అత్యుత్తమ ఉష్ణోగ్రత గుణకాన్ని -0.24% కలిగి ఉంటుంది. ఎండలు మండిపోయే అత్యధిక ఉష్ణోగ్రత గల వాతావరణంలో ఎడారుల వంటివి కూడా విద్యుత్ నష్టాన్ని గణనీయంగా తగ్గించి స్థిరమైన శక్తి ఉత్పత్తిని ఇది నిర్ధారిస్తుంది. సరళమైన మరియు సుస్థిరమైన ఉత్పత్తి, సింప్లిఫైడ్ ప్రొడక్షన్. సాంప్రదాయ ఈఆర్సి మరియు టిఓపి కాన్ ప్యానెళ్లను తయారు చేయడానికి 10 కంటే ఎక్కువ సంక్లిష్ట దశలు అవసరం. కానీ సన్నని సిలికాన్ను ఉపయోగించడం వల్ల హెచ్జేటీ ప్యానెళ్లను కేవలం 4 సులభమైన దశల్లోనే తయారు చేయవచ్చు. ఈ విధానం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు తక్కువ సిలికాన్ వనరులను ఉపయోగించడం ద్వారా ప్యానెళ్లను మరింత పర్యావరణ అనుకూలంగా, సస్టైనబుల్ మారుస్తుంది.